హలో అందరికీ పాస్తా అంటే ఇష్టమేనా మీకు? నాకైతే వైట్ సాస్ పాస్తా అంటే చాలా చాలా ఇష్టం. ఈ వైట్ సాస్ పాస్తాలో మైదాకి బదులుగా గోధుమ పిండి వేసుకొని కాస్త హెల్దీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే పాస్తాను బాయిల్ చేసి పక్కన పెట్టుకొని 2 స్పూన్స్ అంత ఆయిల్లో గార్లిక్, ఆనియన్, టమాటో, స్వీట్ కార్న్, క్యారెట్ వేసుకొని వేయించుకున్నాను. ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. వేయించిన వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్ లో కొంచెం బటర్ వేసుకొని ఒక 2 స్పూన్స్ అంత గోధుమ పిండి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను తీసుకున్నాను 1.5 కప్పు పాస్తాకి 1/2 లీటర్ వరకు పాలు, ఒక 2 స్పూన్స్ అంత గోధుమ పిండి. చివరిలో కాస్తంత పెప్పర్ పౌడర్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ గోధుమ పిండి, పాలు, ఈ క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులో వేయించుకున్న వెజిటేబుల్స్ వేసేసి ఉడికించి పెట్టుకున్న పాస్తాను వేసి మొత్తం ఒకసారి కలుపుకుంటే వేడి వేడి వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయినట్లే. ఈ వైట్ సాస్ పాస్తాను బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడైనా తినొచ్చు. వీడియో నచ్చిందా? లైక్ చేసి కామెంట్ చేయండి. డూ